లదాఖ్లోని కున్ పర్వతాల్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు సైనికుల దేహాలను బయటకు తీశారు. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో యుద్ధ వ్యూహాలను ఎలా అమలు చేయాలో నేర్చుకోవడంలో భాగంగా గత ఏడాది అక్టోబర్ 1న లదాఖ్లోని కున్ పర్వతాన్ని అధిరోహించేందుకు 38 మంది సైనికులు బయలుదేరారు. హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్కు చెందిన ఈ సైనికులు పర్వతారోహణను గతేడాది అక్టోబర్ 1న ప్రారంభించి అక్టోబర్ 13 నాటికి కున్ పర్వత శిఖరాన్ని చేరుకోవాల్సి ఉంది. అయితే అక్టోబర్ 8 నాటికి సుమారు 18,300 అడుగుల ఎత్తుకు చేరారు. అప్పుడే హఠాత్తుగా హిమపాతం సంభవించింది. ఆ హిమపాతం నుంచి 34 మంది సైనికులు సురక్షితంగా బయటపడ్డారు. కానీ ఈ ప్రమాదంలో హవల్దార్ రోహిత్ కుమార్, హవల్దార్ ఠాకూర్ బహదూర్, నాయక్ గౌతంలో లాన్స్ నాయక్ స్టాన్జిన్లు మంచు ఫలకాల కింద చిక్కుకొని ప్రాణాలు విడిచారు. అదే రోజున 6 గంటల పాటు శ్రమించి స్టాన్జిన్ మృతదేహాన్ని బయటకు తీశారు. మంచు విపరీతంగా కురుస్తుండటంతో మిగతా వారిని బయటకు తీయడం సాధ్యం కాలేదు. అనంతరం 9 నెలల తర్వాత ఇప్పుడు మిగతా ముగ్గురి సైనికుల మృతదేహాలను వెలికితీశారు. అయితే దీనిపై విశ్రాంత ఆర్మీ అధికారి బ్రిగేడియర్ హర్దీప్ సింగ్ సోహి ఎక్స్ వేదికగా స్పందించారు. సైనికుల ధైర్య సాహసాలను ఆయన అభినందించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి అమరవీరుల మృతదేహాలను బయటకు తీసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే సైనికుల మృతదేహాలను వెలికి తీసేందుకు ఇంత సమయమా అంటూ తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న సందేహాలను హర్దీప్ సింగ్ నివృత్తి చేశారు. 6 గంటల్లోనే ఒక దేహాన్ని బయటకు తీసిన సైనికులు మిగతా వారిని ఎందుకు తేలేకపోయారో మనం కూడా కాస్త ఆలోచించాలని సూచించారు. అక్కడి పరిస్థితులు అసాధారణంగా ఉంటాయని, దాదాపు 70 అడుగుల లోతులో కూరుకుపోయిన మృతదేహాలను గుర్తించడం అంత సులభం కాదని తెలిపారు. మరోవైపు ప్రతికూల పరిస్థితులు కూడా అడ్డంకిగా మారతాయని, ఏ ఒక్క మృతదేహాన్ని వదలకూడదనే సంకల్పంతో ఈసారి సైనికులు అత్యాధునిక పరికరాలను, రెకో రాడార్లను తీసుకెళ్లారని చెప్పారు. 9 రోజులు కష్టపడితే కాని మృతదేహాలను వెలికి తీయడం సాధ్యం కాలేదని ఆయన వివరించారు. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత మంచు ఫలకాల కింద ఏ ఒక్కరిని వదలకూడదన్న దృఢ సంకల్పంతో హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ డిప్యూటీ కమాండెంట్ బ్రిగేడియర్ ఎస్ఎస్ షెకావత్ నిర్ణయించుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో పర్వతారోహకుల బృందం జూన్ 18న ఆపరేషన్ ఆర్టీజీ రోహిత్, ఠాకూర్, గౌతమ్ చేపట్టింది. ఘటనా స్థలికి చేరుకున్న తర్వాత 9 రోజుల పాటు తీవ్రంగా శ్రమించి సైనికుల మృతదేహాలను వెలికి తీసింది.